అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే లాక్స్ అన్నది మీకు నచ్చుతది అనుకుంటున్నా. మీకు హెల్ప్ అయితది అనుకుంటున్నా. ప్రతిదీ మొమెంట్ గుడక మీకు ఇది ఉపయోగపడుతదని నేను చెప్తా. ఎందుకంటే నువ్వు ప్రతిదీ గుడక చేసింది చెప్పమ్మా అని మీరు అంటారు. ఇక ఏది గుడక నువ్వు ఏది చెప్పినా గుడక మాకు నచ్చుతది అంటుండ్రు. ఇక మీరు ఏది గుడక మోటివేట్ అయితాం. ఇది ఏది చెప్పినా గుడక మాకు నచ్చుతది. మాకు నీ పని గుడక నచ్చుతుంది. నువ్వు చేసే పనులు గుడక మాకు నచ్చుతున్నాయి అని గుడక మాకు కలిసించాలి చెప్తుండ్రు. ఇక అది నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు గుడక మంచిగా నేను చూపిస్తే గుడక నేను ప్రతి పని చేసింది గుడక మేము ముందు పెడితే నాకు సంతోషము. ఏందంటే ఈ అమ్మ ఏం చేస్తుంది, ఏంది, ఎట్లా అనేది గుడక మీరు తెలుసుకోవాలనుకుంటారు. ఏందంటే మీకు ఒక ఫ్యామిలీలా నేను ఒక ఫ్యామిలీ లాగా మీకు ఒక రిలేషన్ లాగా మీకు కలిసిపోయినా కాబట్టి మీరు ఏది గుడక మీకు చెప్పాలని నాకు ఉంటుంది. ఇక నా బంధువులకు చెప్పినట్టు నా వాళ్ళకి చెప్తున్నా అన్నదే ఒక్కటి ఉంటుంది. మీరు ఏందంటే మీరు నాకు కనబడకుంటున్నా కానీ నన్ను మీరు చూస్తారు కాబట్టి నా మనసులే అనుకుంటా నేను. మీరు గుడక నా మనిషి అనుకుంటారని నేను అనుకుంటున్నా. మీరు ఎట్లా అనుకున్నా గుడక నన్ను మంచి నాకు మంచిగానే మాట అనుకుంటా. ఇక ప్రతిదీ గుడక మీరు ఎట్లా మాట్లాడినా గుడక నాకు మంచి మాటని అన్నీ గుడక నాకు ఏది గుడక ఏ మీకు నచ్చినట్టుగానే నేను చేయగలుగుతా ఏదైనా కానీ. ఇక అక్కడ ఫిష్ గుడక పానంతో ఉన్నాయి ఇవి లైవ్ అన్నది మీకు అట్లా తెచ్చుకోండి. అట్లా తెచ్చుకుంటే ప్రాణంతో తెచ్చుకుంటే మనకు అది ఆక్సిజన్ పెడుతుండొచ్చు, దాంట్లో ఏదైనా పెడుతుండొచ్చు. మనకైతే ప్రాణంతో తెచ్చుకుంటాం కదా, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇది కూడా మనము టేస్ట్ లెవెల్లో ఇదొక రకంగా చేసిన నేత్ర ఫుడ్ ఛానల్ పోతేనే మీకు ఏర్పడుతుంది. ఇది ఎట్లా చేసినా ఏం చేసినా కొంచెం జల్బోల్ అయింది, ఇక కొంచెం గొంతు చేంజ్ వస్తుంది. మీరు ఏమనుకోకుండ్రి, మీ అమ్మదేనా గొంతు కాదా అని అనుకోకుండ్రి. ఇక ఫిష్ అయితే పోయిన సండేది ఇది. ఎందుకంటే కొంచెం పోయిన సండేది గుడక అన్నీ కలిపి పెడుతున్నా. ఎందుకంటే ఈ టైంలో కొంచెం జలుబోలే ఆరోగ్యాలు గుడక అట్లనే ఉంటున్నాయి అందరి గుడక. నాకు గుడక కొంచెము చింకైనా ఇక ఎక్కువ తీయలేకపోయినా ఇప్పటి నుంచి మాత్రం మేము ముందు పెడతా. ప్రతి పని గుడక నేను యాక్టివ్గా అయిపోయినా ఇక మేము ముందు పెడతా. ప్రతి పని గుడక ఈ వేడి అయింది బాగా, ఎండలు అయితే బగబగా ఎండలకు చేయలేక ఏదో ఉన్నగా చల్లగా తిని ఏదో అట్లా ఉన్నాము. ఎందుకంటే ఇప్పటి నుంచి చల్లబడ్డది, కొంచెం వాతావరణం చేంజ్ అయింది. ఇక ప్రతిదీ కూడా మీకు చూపించాలనుకుంటా. తేజ మాత్రము చేపలు ఇక మీకు క్లీనింగ్ చేస్తుంది. పైనది కూడా స్కిన్ తీసేస్తేంది, ఆ పులుసు కుదరది అట్లా స్కిన్ తీసేస్తే. ఇక అని స్కిన్తో తెచ్చి గీకి మనం ఆ రోజులల్లా మనకు ఇండ్లల్లో బండలు ఉంటుండే ఊళ్ళల్లో. అది ఏంటంటే బరక బండ ఉంటుండే, తౌడేస్తురు, అది బూడిద వేస్తుంటిమి, రుద్దుతుంటిమి, ఉప్పు పసుపు వీటితో రుద్దుతుంటిమి. ఇప్పుడు చాక్తోటి క్లీన్ చేస్తుంది ఆమె. అట్లా మంచిగా క్లీన్ చేస్తుంది కాబట్టి ఆమెను చేయమన్నా. నేను కూడా అట్లనే చేస్తా. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్రతి క్లీనింగ్ కూడా చూపించాలి. మనలో బోటి కూడా క్లీనింగ్ చేసిన అట్లనే చేసుకోండి. అట్లా చేసుకుంటే ఏం కమ్మగా మంచిగా తింటాం, మంచిగానే ఉంటుంది. ఇక అట్లా ఏది కానీ మన క్లీనింగ్ మీరికెళ్ళే మనకు నాన్ వెజ్ అయితే మనము క్లీనింగ్ లేని మాత్రం తినద్దు. క్లీనింగ్ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇక ప్రతి మూమెంట్ కూడా నేను చెప్పగలుగుతున్నా. ఇక మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, హెల్ప్ అవుతుంది అనుకుంటా ప్రతి పని కూడా. ఈ చేపలే కాదు ప్రతి నేను మూమెంట్ కూడా మీకు హెల్ప్ అయ్యేటట్టు చూపిస్తా. ముందు కూడా ఇంకా మంచిగా వస్తుంది. మంచిగా తీసి మీకు ఎట్లా చూపించాలి, ఎట్లా మోటివేట్ అవుతారు, ఎట్లా మీరు చేసుకునగలుగుతారు, ఇప్పటి బిడ్డలు ఎట్లా ముందుకు నడుస్తారు, ఎట్లా ఉండాలని. చేపల పులుసు పాతకాలం అమ్మమ్మలు వాళ్ళు చేసిన కాలంలో ఎట్లా చేసిరు అన్నది ఆ రెసిపీని చేసినాను. ఎట్లా చేసిన చూడండి, ఎంత బాగా వచ్చింది, ఎట్లా బాగా ఫ్లేవర్ వచ్చింది, ఎంత బాగా వచ్చింది చూడండి. ఎట్లా ఉన్నది చూడండి, ఎంత బాగా వచ్చింది. గ్రేవీ కూడా ఇట్లా బాగా పలుసగా కాకుండా ఈ రకంగా మసాలాలు ఎక్కువ మసాలాలు ఎక్కువ లేవు. ఏంటంటే సింపుల్ గానే ఇది ఎట్లా చేసిన నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతేనే మీరు పక్క చూస్తేనేది ఏర్పడుతుంది. ఇక చేరానలో గుర్తు పెట్టుకునే కొలతలతో చూపించిన. చింతపండు కూడా కొలుతుంది, వాసన స్మెల్ ఇట్లా వస్తుంది. మీకు ఆ స్మెల్ అన్నది లైట్గా మసాలా లేదు, మసాలా లేకుండా ఫుడ్ ఏంటంటే ఇది మసాలా అంటే మనము ఏంటంటే లవంగాలు, ఇలాచీలు, మిరియాలు, ధనియాలు వేసి ఇప్పుడు చేసిన. ధనియాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ మీరు మొత్తం చూస్తేనే అర్థమవుతుంది ఎట్లా చేసిన అన్నది. ఇప్పుడు చెప్తే ఇదే అని కాదు, వాళ్ళకు మీరు వెళ్ళిపోయి కొలతలతో ఎల్లిగడ్డలు కూడా ఎన్ని వేసుకున్నా అన్నది కూడా కొలత చెప్పిన. అట్లా చెప్పిన. ఎందుకంటే రానోళ్ళే గుర్తుపెట్టుకొని చెప్తున్నా. నాకు రాదమ్మా వంట రాదని ప్రతి ఒక్కళ్ళు నేను బయటకు పోయి చేయాలి చెప్తుండ్రు. చెప్తే మీకు కొలతలతో చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక చేయరాని వాళ్ళకు చేయొచ్చిన వాళ్ళు చేస్తారు. ఇక ఇట్లా కమ్మగా ఎంత ఏంటంటే ఇప్పుడు ఎట్లుండాలి, ఇది ఎట్లుండాలన్నది. చేపల కూర తింటే మరవద్దు,
అంత బాగుంది. మధురం మధురం. ఉండాలి. ఎన్నో రకాలు చేసిన దేని టేస్ట్ దానికి. మధురం ఎన్నో రకాలు చేసిన దేని టేస్ట్ దానికి. పులుసు పాతకాలం మా బాపమ్మ మా అమ్మ వాళ్ళందరూ చేసిన చేపల పులుసు ఇగో ఈ రకంగా ఇంత బాగా వచ్చింది కదా. ఇట్లా. ఇదైతే ఓ టేస్ట్ ఓ లెవెల్. ధనియాలు జీలకర్ర ఎల్లిగడ్డ ఎట్లా వేసిన అన్నది చూడుండ్రి. మసాలా అంటే మసాలా కాదు, సింపుల్గా ఆ రోజులల్లో ఫుడ్ సింపుల్గా అయినా ఎట్లా చేసుకుంటాం అన్నది టేస్ట్గా అంత బాగా చేసిన చూడుండ్రి. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతేనే మీకు అర్థమవుతుంది. బా గ్రేవీ అయితే కలుపుకుంటుంటే ఓ లెవెల్లో కనిపిస్తుంది. టేస్ట్ బాగుంది. ఇక తేజనైతే దినుసు పెట్టింది ఫుడ్ ఛానల్కు. మమ్మీ టేస్ట్ బాగుంది, నువ్వు దినుసు పెట్టి ఒకసారి అన్నది. ముందు అయితే జాగ్రత్త పడాలి. రావు చేప బాగుంది, టేస్ట్ అదిరిపోయింది. అదిరిపోయిందా? నువ్వు చెప్తావు నువ్వు కూడా. మర్చిపోయినా అబ్బా మా బాపమ్మ చేసిన వంట గుర్తొచ్చేసిందా? అమ్మమ్మ చేసిన వంట వచ్చింది. అంత బాగుంది టేస్ట్. పులుపు కమ్మతనం ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్ పడ్డాయి. అన్ని కొలతలు చెప్పినా అట్లనే చేసుకోండి, ఇట్లనే తినుడు. మావ చేసిన ఫుడ్ నేను ఇప్పుడు మీ ముందు పెడుతున్నా. ఎందుకంటే మీకు చెప్పుకుంటా మా అమ్మని గుర్తు చేసుకుంటున్నా. ఎందుకంటే నాకు సంతోషమైన మాట ఇది. ఏది కానీ తల్లి చేసిన ఫుడ్ అమృతం. సూపర్. మీరు కూడా అమ్మ ఇట్లా చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే ప్రతిదీ ఉప్పు కారం నుంచి కారం నుంచి కొలతలతో చెప్పినాయి. చేయరాని అమ్మాయిని గుర్తు పెట్టుకొని మనం ఎట్లా చేసుకుందాము అని. అట్లనైతే అమ్మ ఉంది, ఇట్లనైతే తిందాం మనం. అదే ఫిష్ అయినా కానీ అంత టేస్ట్ బాగా అయింది. మనము ఏంటంటే మనము పీసినార్తనం కూడా కొందరికి అమ్మ నాన్నకు ఎట్లుంటుంది అంటే నా పిల్లలు తినను కానీ నేను తినద్దు అన్నట్టు ఉంటారు. ఇక ప్రతిదీ కూడా ఎందుకంటే మనం కూడా తినే ఫుడ్ క్వాలిటీగా తినాలి, క్వాలిటీగానే ఉండాలి. మనము ఏది కూడా పీసినార్తనం అంటే ఎక్కడ చేయాలి, ఏం చేయాలి. మనకు హెల్త్ ఈ విషయంలో మాత్రము హెల్త్ గురించి మాత్రం పీసిడితనం చేయకూడదు. మనము ఏంటంటే మనకు ఏదైనా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అనుకో హాస్పిటల్ కొనరి. ఇక ఈ టాబ్లెట్ ఆ టాబ్లెట్ మీరు తెచ్చుకొని వేసుకోకుండ్రి. ఎప్పుడు కూడా ఆరోగ్యం అన్నది మనం తిరిగి తెచ్చుకోము. ఎప్పుడు ఏది కూడా నువ్వు ఏమిట్లా పీసిడితనం చేస్తావో నీకు ఒక టాలెంట్ ఉండాలి. అది మనకు అవసరం లేని చేయాలి, పీసిడితనం చేయాలి. మనకు అవసరం ఉన్న చేయాలి మాత్రము. మనం ఉంటేనే కదా జీవితం, మనం లేనిదే జీవితం ఉంటుంది. ఇక పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఉంటేనే ఆ వెలుగు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు లేనిది మనకు మన పిల్లలకు కూడా ఉండలేము. వాళ్ళ గురించి మనం ఆలోచించి మనం తినక చెయ్యక పీసిడితనం చేసి మనం ఖరాబ్ అయినవి తిని ఇవి మురిగిపోయినవి తిని ముక్కిపోయినవి తిని అట్లా తినకుండ్రి. మనం ఏది కూడా క్వాలిటీ ఉన్నది మంచిగా ఉన్నది కొద్దిగా అయినా తినూరి. అట్లా తింటేనే మంచిగా ఉంటుంది. ఇక మనము కొన్ని పీసిడితనం చేసి కూడా మనమే తెచ్చుకుంటాం. మన భీమాలు మనకే వస్తాయి. ఎట్లా అంటే మనకు తగంది వస్తుంది. అప్పుడు పెట్టగలిగిన సిచ్యువేషన్ లేకున్నా కానీ అప్పుడు ఆగమవుతాం. అట్లా కాదు, మనం కొద్దిగా రాగానే చూయించుకోండి. ప్రతిది కూడా చూయించుకొని మీరు ఏంటంటే మీరు దాన్ని సాల్వ్ చేసుకోండి. ప్రతిది కూడా మనం ఆరోగ్యానికి మించింది అయితే మనిషికి మించింది అయితే లేదు. అక్కడ గుర్రాలు అట్లా ఎక్కుతుండ్రు పిల్లలు కూడా. ఇక అదేంటంటే అది గేమ్స్ అని పోయినాము, అడ్మిషన్ అని పోయినాము. పిల్లలకైతే అట్లా ఇష్టం ఉంటుంది. ఇక మన నక్షత్ర పోదామంటే పోయినాము. ఇక పిల్లలకైతే అట్లా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ గురించి కూడా మనం చెయ్యాలి. కొన్ని మనం చూడాలి, మనం చేయాలని కాదు. వాళ్ళ గురించి ఆలోచించాలి, మన గురించి ఆలోచించుకోవాలి, మన పిల్లల గురించి ఆలోచించుకోవాలి. కొన్ని ఎట్లుంటాయంటే రిలేషన్లు మన ముంగట మనకు రక్త సంబంధమైనా కానీ మన ముందు మంచిగా ఉంటారు. మళ్ళీ తర్వాత మన వెనుక ఏదన్నా అంటారనుకో బాధ అవుతుంది. ఎప్పుడు కూడా అట్లా చేయకూడదు ఎవరు కూడా. ఎందుకంటే వెనకాల మన అని మనం అన్నీ మాట్లాడగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం. మనం ఏంటంటే రక్త సంబంధం అంటే అన్న తమ్ముడు చెల్లె అక్క ఎవరైనా పెద్దమ్మ తల్లి అన్నట్టుగా ఇట్లా ఉంటుంది. నానమ్మ అన్నట్టు ఉంటుంది. ఏది కానీ ఓపెన్గా చెప్పుకుంటాం. వాళ్ళు మళ్ళీ షార్ట్ కన్నారంటే ఎంత బాధ అవుతుంది. మనకు రిలేషన్ ఏమది రిలేషన్ కాదు. అట్లాంటి రిలేషన్లు ఉండద్దు కూడా. అలా నమ్మద్దు కూడా, వాళ్ళతో బాధలు పడద్దు కూడా. ఇక మనము ఏంటంటే ఆ రోజులలో కృష్ణుడు కూడా మేనమ్మతో బాధలు పడ్డాడు. ఎందుకంటే సంపుతా అన్న ప్లాన్ మీద ఉన్నది. అంటే అట్లా రక్త సంబంధాన్ని కూడా నమ్మకుండ్రి. ఎవరిని ఎట్లా మాట్లాడతారు మనమే ఉండుర్రి, మీకు మీరే ఉండుర్రి. తేడా కనిపిస్తాక మీరు పక్కకుండుర్రి. ఏది ఉడక మనకు తేడా కనిపించినప్పుడు వాళ్ళు తేడానే ఉంటారు. ఎప్పుడు కూడా మన వెనకాల మాట్లాడేదంటే మా అన్న కాదు, తమ్ముడు కాదు, చెల్లె కాదు, అక్క కాదు.
అలా మనము మనతోటి మాట్లాడిన మాటనే కరెక్ట్ ఉండాలి. బయటకు పోయి మాట్లాడిండ్రు అనుకో మన గురించి వాళ్ళు చెడు మనుషులే అని గుర్తుపెట్టుకోవాలి. అక్కడనైతే గాజులు అవన్నీ చూపిస్తుండ్రు. ఇక మన నక్షత్ర ఇక ఆమె వేసుకుంటుంది కానీ అట్లా చాలా ఉన్నాయి ఇంట్లో. ఇక ఉన్నాయి అవి మీకు రావు బిడ్డ పెద్దగా ఉన్నాయి అని నేను అలా పిన్ని చెప్పింది. చెప్తే ఇక వాళ్ళు కొనుక్కుంటారు. అక్కడ చిన్న చిన్న లబ్బరి పాములు అవి ఇవి మా చెయ్యి తినదు, జర చిన్న ఆమె కదా అట్లా చిన్నలు వినరు, పెద్దోళ్ళు వింటారు. వాళ్ళు ఆడుతుండ్రు అక్కడ కొనుక్కున్నారు. వాళ్ళకి అవసరం ఉన్నమైతే కొనిచ్చింది. ఇవాళ పిన్ని ఏంటంటే చిన్న చిన్నవి కొడుక అలా ఆనందంగా ఉంటారు. ఎందుకు కొనియద్దు, కొనియాలి అని కొనిస్తుంది. ఇక ఏదో ఒకటి కొనిస్తుంది. బట్టిగా నేను తీసుకురాదు. ఇక అట్లా మన పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. మన గురించి పిల్లలు కూడా అర్థం చేసుకుంటే తయారు చేయాలి. మన దగ్గర ఉంటుంది, మన పిల్లలది మన దగ్గరనే ఉంటుంది. మనం ఎట్లుంటే అలా అట్లుంటారు. ఎప్పుడు కూడా మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళు ఇంటలేరని అనుకుంటాం కానీ మనది బట్టే మనకు సెట్ అవుతారు. ఎప్పుడు కూడా మన రూటుల్ని నడుస్తారు. మనం తేడా ఉంటే వాళ్ళు తేడానే ఉంటారు ఎప్పుడు కూడా. ఇక తేడా ఉంటారు కాబట్టి తేడా ఉంటే డేంజర్ అవుతుంది. ఇక వంశానికే అది డేంజర్. అట్లా కోకోకోలా అన్నది అట్లా చిన్న చిన్నయే అట్లా ఇష్టపడుతుంది. సోడా అదే అది గోలీ సోడరా, గోలీ సోడా మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఊళ్ళకి అమ్మస్తుండే గోలీ సోడా. ఇక అది సైకిళ్ళకి పెట్టుకొస్తుంది, మేము తాగుతుంటుంది. అట్లా అప్పటి రోజులే ఏది కూడా అప్పటి రోజులలో ఎంజాయ్ చేస్తుండ్రు. అప్పటి రోజులలో కుండలు, అప్పటి రోజులలో అన్నీ ప్రతిది కూడా వంటలు కూడా అన్నీ చేస్తుండ్రు. ఎక్కువ కూడా న్యాచురల్కి వెళ్ళిపోతుండ్రు. ఇక అట్లా వెళ్ళిపోతే మంచి ఫుడ్ తినేటానికి చూడుర్రి, మంచిగానే ఉండేటానికి చూడుర్రి. అట్లా ఏది తినేటప్పుడు అది తినాలి, తినద్దని కాదు. బయటకు వెళ్ళినప్పుడు కూడా అట్లా చూడాలి. అట్లా పిల్లలతోటి మనం ఎంజాయ్ చేయాలి. మనము ఏంటంటే పీసినారతనంతో పిల్లలను బాధ పెట్టి మనం బాధపడి అది ఏం కట్టుకపోతాం, ఏం చేస్తాం. ఏదో మనకు అయినంత మందం ఎక్కతక్క ఖర్చు పెట్టద్దు. ఏదో మామూలుగా ఖర్చు పెట్టుకొని బతకాలి, అర్థం చేసుకొని బతకాలి. ఇక సెలవులలో మాత్రము ఏదన్నా ఒకటి చూడాలని ఉంటుంది. ఎండలకైతే ఎటు పోవాలనిపించలేదు నాకైతే. ఇక తేజ కూడా భయపట్టింది. ఇక లాస్ట్ ఫైనల్ అయితే సర్ది అవుతుంది. ఇప్పుడు సర్ది అన్నది, కండ్లు అన్నది ఇట్లా వస్తున్నాయట. ఇక అట్లా వస్తున్నాయి. ఇక మాకు కూడా కొంచెం సింక్ అయినాము. ఇక మీకు ముందు వీడియోలు మంచిగానే పెడతాం, మంచిగానే వస్తాయి. ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు డైలీ చేసింది మీకు డైలీ మేము ముందుకు వస్తుంది. ప్రతిదీ కూడా మీకు చెప్పాలని ఆరాటపడతా. ఇక మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. వీడియో నచ్చినట్టయితే. ఇక నచ్చలేదనుకో వదిలేయండి. ప్రతి మూమెంటు మేము ముందు పెట్టేందుకని ఉంటా. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే ఫుడ్ కూడా మీకు న్యాచురల్గా చూపిస్తా. నేను ఎట్లా తింటున్నో అట్లా చేస్తా. మీరు తినేటట్టే నేను తింటా. ఇక అందులో వెళ్ళిపోయి మాత్రం చూసి మంచి లైక్ కామెంట్ ఇయ్యండి. ఇక అట్లా అది కొనుకొచ్చుకున్నారు, ఎగ్జిబిషన్ పోయి అట్లా కొనుకొచ్చుకున్నారు. అలా అక్క చెల్లెళ్ళు ఆడుతుండ్రు. అట్లా చిన్న ఆనందం ఏదో ఒకటి. ఇక అట్లా వాడితే కూడా వాళ్ళకి మైండ్ సెట్టింగు అట్లా సంతోషంగా ఉంటారు. ఇక ప్రతిదీ కూడా మనం పిల్లలు ఎట్లా మోటివేట్ అవుతారు, ఏమవుతారు వాళ్ళు. అది ఒక సూట్ అన్నది అలా సూట్ అన్నది వెళ్ళిపోతుంది అన్నట్టు. అప్పుడు గోటీలు ఆడుదురు, ఇది ఆడుదురు, అది ఆడుదురు. ఆ సూట్ అన్నది అట్లా వస్తుంది. ఇక మనం ఏది కూడా వాళ్ళ మైండ్ సెట్టింగ్ ఎట్లుంచాలి, ఏముంచాలి. ఫోన్లకైతే వెళ్ళిపోకుండ్రు. ఫోన్లతో డేంజర్ అవుతుండ్రు, సైకోగా అయిపోతారు పిల్లలు కూడా. అది ఫోన్లు అన్నది పట్టిరనుకో ఇక వాళ్ళు ఏది కూడా మనం అక్కడ వెళ్ళబడ్డా కూడా మన ఉన్నారు అన్నది కూడా గుర్తుంచుతలేరట. అట్లా ఉంచకుండ్రి, ఏదన్నా ఆట మీద పెట్టుండ్రి, అలా గేమ్స్లలో తీసుకుపోండి. ప్రతిదీ కూడా వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే కరాటకి వెళ్తుంది మే నక్షత్ర, చైత్ర గుడక అలా అక్కని ఫాలో అవుతుంది. ఒక్క పిల్ల ఖరాబ్ ఉంటే ఇంకో పిల్ల గుడక ఖరాబ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళను ఎట్లా మోటివేట్ ఉంచాలి, ఎట్లా ఉంచాలన్నది. ఇగో పానీపూరి అయితే అలా పిన్ని తెచ్చింది. అట్లా ఇక బయటది కూడా అప్పుడప్పుడు తినబెట్టాలి. అన్నీ వాడాలి. అన్నీ వాడితేనే అన్ని పిల్లలు ఏంటంటే ఎక్కడైనా కానీ తట్టుకునగలుగుతారు. మనం మొత్తం న్యాచురల్ కోతే కూడా మనం ఎక్కడన్నా ప్రయాణాలు చేస్తామనుకో, తినబెడతామనుకో పడది. ఇక అప్పుడప్పుడు అది కూడా తినాలి, ఇది కూడా తినాలి. ఆరోగ్యం అయితే చూసుకోవాలి. ఇక అట్లా అది కర్రీ అది ఎప్పుడన్నా నేను చెయ్యాను కాదు. అట్లా వాళ్ళకు అట్లా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఎట్లా అంటే ఇట్లా తింటుర్రు కదా, ఇట్లా నచ్చుతుండ్రు కదా. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక ఏంటంటే లైక్ కామెంట్ అయితే ఇయ్యండి. ఇది మీకు నచ్చుతుంది అనుకుంటా. మీకు ఏంటంటే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఇది పంపించండి. ఎందుకంటే మేము మీ ముందుకు వచ్చేస్తున్నా. నేను ప్రతిదీ కూడా మేము ముందు పెట్టాలనుకుంటా. ప్రతి మూమెంట్ కూడా మేము ముందు ఉండాలనుకుంటా. మంచిగానే చెప్తా, మంచిగానే ఉంటుంది. మంచిగానే ప్రతి పని కూడా నేను చేసిన పని క్వాలిటీగా ఉంటుంది. ఇక మీరు కూడా క్వాలిటీగానే చేసుకుంటారు, మీరు మంచిగానే చేసుకుంటారు కావచ్చు. నా చూడండి, లైక్ అయితే ఇవ్వండి.
కామెంట్ పెట్టుర్రి ఏ విషయం అన్నది కామెంట్ పెట్టుర్రి, సరేనా? ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి సింక్ అవుతాం, ఆరోగ్యం మంచిగా ఉండదు. అప్పుడు మాత్రము మనం గట్టిగా ఉండాలి. ఏ విషయంలో అయినా నాకే వస్తుంది, నాకే ఉంటుంది, నేను ఎట్లా ఉంటున్నా, నాకే గిన్ని కష్టాలు, అన్నకి గిట్లా అంటారు, గీలు గిట్లా అంటారు, గాలిగంటారు అనుకోవద్దు. మనం ఏంది అన్నది ఉండాలి. ఒక మనిషి ఏంటంటే